హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త అప్డేట్తో మనం ముందుకు వచ్చేసాము. ఇది మనం చెప్పుకోబోయేది పీఎఫ్ అప్లై చేసిన తర్వాత దాని స్టేటస్ ఏ విధంగా ఉందని చెక్ చేసుకోవడానికి మనం చెప్తున్నాను. ఇక్కడ లాగిన్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ కొట్టగానే ఈ విధంగా మన మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ లింక్ ఆ నెంబర్కి ఆ ఓటీపీ కొట్టి ఇక్కడ క్యాప్చర్ కొట్టగానే మన వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత మనం అప్లై చేసిన పీఎఫ్ స్టేటస్ ఏమైంది, సక్సెస్ అయిందా లేకపోతే అమౌంట్ పడిందా పడలేదా, ప్రాసెస్లో ఉందా, ఫెయిల్ అయిపోయిందా, ఎందుకు ఫెయిల్ అయిపోయింది అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, మనం పీఎఫ్ అప్లై చేసిన క్లైమ్ టెస్ట్లోకి వెళ్తాము. క్లైమ్ స్టేటస్లోకి వెళ్ళి ఆ క్లైమ్ దగ్గర మనం చూడండి ఏ రోజు మనం సబ్మిట్ చేసామో అదేవిధంగా క్లైమ్ ఎప్పుడు మనకి రిటర్న్ పడిందా లేదనే విషయాన్ని కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడైతే మనకి అండర్ ప్రాసెస్లో అయితే ఉండడం జరిగింది. మన క్లైమ్ పెట్టింది. ఈ మధ్యకాలంలో పీఎఫ్ చాలా టైం పడుతుంది. ఇంతకుముందు అయితే మ్యాక్సిమం 3 or 4 డేస్లో వర్కింగ్ డేస్లో పడిపోవాలి, కానీ ఇప్పుడు మీద టైం పడుతుంది. అది ఈకేవైసీ కన్ఫర్మ్ అయిందో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.